విద్యార్థులు ఒత్తిడి లేకుండా నాణ్యమైన సురక్షితమైన విద్యను అందించడమే లక్ష్యమని ధనిక్ భారత డైరెక్టర్ బాలలత తెలిపారు. ఆదివారం బద్వేలు పట్టణంలో వివిధ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న కెరీర్ కౌన్సిలింగ్ మోటివేషన్ సెమినార్లో హాజరయ్యేందుకు వచ్చిన ఆమె స్థానిక రాజపూడి విద్యా సంస్థల పరిపాలనాధికారి వెంకట సాయికృష్ణను వారి కళాశాలలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ధనిక్ భారత డైరెక్టర్ మరియు లాయిడ్ గ్రూప్ సీఎండీలను సాధారణంగా ఆహ్వానించి విద్యా వ్యవస్థలపై విద్యార్థుల కెరీర్పై వారు సమాలోచన చేశారు. ఈ సందర్భంగా రాజపూడి సాయికృష్ణ వారికి ఆతిథ్యం ఇస్తూ వారు చేస్తున్న సేవలు కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులకు విశాలమైన తరగతి గదుల్లో మరియు ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు అన్ని విధాలుగా వారి కెరీర్కు సంబంధించిన విధంగా ఉన్నత స్థానాలను చేరడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపూడి విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేను ఈరోజు బద్వేలుకు రావటం జరిగింది. ముఖ్యంగా రాచపూడి నాగభూషణం విద్యా సంస్థలు సాయి గారు నాకు బాగా సుపరిచితం. చాలా సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు కూడా. సార్ ఆహ్వానం మేరకు బద్వేలు రావడం జరిగింది. ఇక్కడి నుంచి అనేక కార్యక్రమాలు విద్యార్థులకు మోటివేట్ చేస్తూ ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం నేను నాగభూషణం కాలేజీకి వచ్చి చాలామంది యూత్కి బద్వేల్లో మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కార్యక్రమాల మీద బద్వేలు రావడం జరిగింది. దీనికి సంబంధించి సాయి గారి సహకారం నాకు చాలా ఉంది. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాదు ఇలాంటి ప్రాంతాల్లో కూడా కాలేజీలు వ్యవస్థలు పెట్టి ఎంతోమందిని, అంటే ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐ కాలేజీ లాంటివి కూడా పెట్టి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు సాయి గారు. ముఖ్యంగా ఈ పల్లెటూరు చుట్టుపక్కల ఊళ్ళల్లో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా బద్వేల్లో ఇంత మంచి వసతి ఉంది, సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఇంత మంచి కాలేజ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటిని అందిపుచ్చుకోవాలని